ఎస్టీవీ న్యూస్ ఛానల్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా, పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ. రైతాంగ సమస్యలు యూరియా కొరతపై నందిగామ ఆర్టీఓ కార్యాలయానికి తరలి వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ను అడ్డుకున్న పోలీసులు. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు. నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ చేశారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో ఎరువుల సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తుర్కపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు, కాఫీ పంటలకు సోకిన తెగులు తదితర అంశాలపై సుదీర్ఘంగా 3 గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మరో 10 రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే రాష్ట్రానికి మరింత ఎరువుల కేటాయింపుపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఇవాళ కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని 7 రేక్ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తక్షణమే రాష్ట్రానికి ఆ యూరియాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రానికి అదనంగా మరో 50,000 మెట్రిక్ టన్నుల కేటాయించినట్లయింది. వచ్చే రబీ సీజన్కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్షతో పాటు టెలికాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 5 గంటల పాటు సీఎం యూరియా సహా వివిధ అంశాలపై సమీక్షించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉత్సవాలలో పాల్గొని గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు. వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపబడాలని కోరుకుంటున్నట్లు విష్ణు తెలిపారు. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, వంగవీటి మోహన్ రంగ చిత్రపటాలను ట్రాక్టర్లపై ఉంచి పురవీధులు ఊరేగించారు. మల్లాది విష్ణు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందంగా అలంకరించిన వాహనంపై ఉంచిన గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు. తీన్మార్ డప్పుల నడుమ భూత బేతాళ డాన్సులతో సందడిగా వినాయకుడిని పురవీధులు ఊరేగిస్తూ ముందుకు సాగారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు హరీంద్రబాబు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. గణపతి నవరాత్రులకు సంబంధించి హరీంద్ర ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా మిత్రులు ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో హైదరాబాద్ తర్వాత భారతదేశంలో విజయవాడ నగరం వస్తుంది. ఈ గణపతి నవరాత్రులంతా కూడా స్వామిని పూజించి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడి యొక్క విగ్రహం నిలిచింది. దీంతోపాటు మనందరి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మనందరికీ ఒక హీరోగా ఆదర్శంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క చిత్రపటాలకు సంబంధించినటువంటి ఊరేగింపుని కూడా ఈరోజు బళ్ళ రూపంలో తీసుకొచ్చి ప్రజల్లో నాయకులు చిరస్మరణీయంగా ఉన్నారు, మరి ప్రజల గుండెల్లో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఇద్దరు మహానాయకుల యొక్క బళ్ళని ఏర్పాటు చేసుకోవడమే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈరోజు వాంబే కాలనీలో బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జనోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. హరీంద్ర వారి మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ బళ్ళన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తిలకించి వినాయకుడికి పూజించి ఖచ్చితంగా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కోరుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు ఈరోజు మన అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నా పేరు గోట్ల హరీంద్రబాబు, 60 డివిజన్ నుంచి వాంబే కాలనీ. ఈరోజు మేము గణపతి ఉత్సవాలు చేస్తున్నాము. అద్వైత వినాయక ఉత్సవ సమితి ద్వారా మేము ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము. మేము మా మిత్ర బృందము అంతా కలిసి ఈరోజు గణపతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయడానికి చూసాము. మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మల్లావిష్ణు గారికి చాలా కృతజ్ఞతలు. ఈ ఉత్సవాలని ప్రజలందరూ వాంబే కాలనీ డివిజన్ ప్రజలందరూ తిలకించి వాళ్ళంతా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. గోళ్ల రామచంద్రరావు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి. విద్యార్థుల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని నీ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి జగన్మోహన్ రావు వెల్లడించారు. క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ స్కూల్కు అనేక విధాలుగా తన సహాయ సహకారాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. గోళ్ల రామచంద్రరావు బాల త్రిపుర సుందరి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వస్త్రతో విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం సోమవారం వస్త్రలత కమిటీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వస్త్రలత షాపులలో పనిచేస్తున్న గుమాస్తా, ముఠా కార్మికుల పిల్లలతో మెరిట్ విద్యార్థులకు ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 8, 9, 10 తరగతులలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు గోళ్ల రామచంద్రరావు, పోకురి గంగా వెంకట రమేష్, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి జిఆర్కే నాగభూషణ్ రావు తదితరులు పాల్గొని స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోళ్ల రామచంద్రరావు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి అన్నారు. విద్యార్థుల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నారన్నారు. క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ స్కూల్స్ అభివృద్ధికి అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివన్నారు. నా పేరు పోకూరు రమేష్ అండి. ఈ రోజున ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు గోళ్ల రామచంద్రరావు బాలా త్రిపుర సుందరి ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం పిల్లలకి మెరిట్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తూనే ఉన్నాము. సో వారి ట్రస్ట్ తరపున అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా చక్కగా చదువుకునే ఉపాధి కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాం. వారికి గోళ్ల రామచంద్ర గారికి అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మగారికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా స్కూల్కి అలాగే అసోసియేషన్కి ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వారు చాలా సౌహృదయంతో చాలా ముందుండి మంచి అన్ని కార్యక్రమాలకి సహకరిస్తూ చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అలాగే మా స్కూల్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఆయనకి పిల్లల్లో ఉత్సాహం నింపడానికి గురించి ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల రూపాయలు సుమారుగా ఆయన ఖర్చు పెడుతున్నారు. అలాగే ఒక 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఈ స్కాలర్షిప్లు మెరిట్ పిల్లలకి ఇస్తున్నారు. వారికి మా సంస్థ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గోళ్ల రామచంద్రరావు అండి. మేము వాళ్ళ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే అసోసియేషను కోఆపరేషన్ మూలనే చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలేదు. నాకు ఎంత కెపాసిటీ ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేసే మనుషులు లేరు. అందుకని అసోసియేషన్ ద్వారానే చేస్తున్నాం. ఉత్తరోత్తర కూడా అసోసియేషన్ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేయడానికి నేను రెడీయే. ఫస్ట్ స్కూల్లో ఏ కార్యక్రమం కావాలంటే ముందు అనౌన్స్ చేయండి, ఎవరన్నా వస్తే ముందు వాళ్ళకి ఇవ్వండి, ఎవరు రాకపోతే నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. అట్లాగే చేస్తున్నాం, ఇప్పటి వరకు అట్లాగే చేస్తున్నాం. నిన్న కంప్యూటర్లు పెట్టాం కూడా అదే పద్ధతిలో పెట్టాం. ఉత్తరోత్తరం ఇంకే కార్యక్రమం చేసినా కూడా నేను దేనికైనా నా ఓపికన్నంత లెక్క అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ స్కాలర్షిప్లు తీసుకున్న పిల్లలందరూ చక్కగా బుద్ధిమంతులు అవ్వాలని, చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నారు. ఓలేటి జగన్మోహన్ రావు, అధ్యక్షులు ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ విజయవాడ. గత 4 సంవత్సరాలుగా దిగ్విజయంగా మెరిట్ విద్యార్థులు స్కాలర్షిప్లు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో మా సంఘ ఆధ్వర్యంలో శ్రీ గోళ్ల రామచంద్రరావు గారు, బాలా త్రిపుర సుందరి
చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా యొక్క అసోసియేషన్ స్కూల్లో ఉన్న మెరిట్ విద్యార్థులు ఒక 25 మందికి, అలానే డిగ్రీ ఇతరత్ర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మెరిట్ విద్యార్థులకు సుమారు ఒక 70 మందికి ప్రతి సంవత్సరం కోళ్ళ రామచంద్ర గారి చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతుంది. వారు చాలా దాతృత్వం కలిగిన వ్యక్తి. శ్రీ గోళ్ళ రామచంద్ర గారు మా సంఘ స్కూల్కి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారు ఎల్లవేళ గత 10 సంవత్సరాల నుంచి మా స్కూల్ యొక్క అభివృద్ధికి ఎంతో పాటుపడి ఉన్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలానే ఈ స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థులు ఈ మెరిట్ స్కాలర్షిప్తో ఫ్యూచర్లో వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి రావాలని వారి ఆకాంక్ష. అటువంటి దాత యొక్క ఆకాంక్షని ఈ విద్యార్థులు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. యూరియా కొరతపై నందిగామ ఆర్డీఓ కార్యాలయానికి ఆందోళనకు వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ను ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు కార్యకర్తలను వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు. జాతీయ రహదారిపై ఆందోళన చేసేందుకు వెళుతున్న రమేష్ నాయకులు కార్యకర్తలను నిలువరించారు. రింగ్ సెంటర్లో ఉన్న గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని జోగి రమేష్ విమర్శలు చేశారు. అనంతరం రైతు సమస్యలపై వినూత్నంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పీఎం సూర్యఘర్తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం మధురానగర్ వివి నరసరాజ్ రోడ్లో పీఎం సూర్యఘర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ 3 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలు 2 లక్షల రూపాయలకు పెట్టుకుంటే దానిలో 78,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ వస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేసి యూనిట్కు ₹2.09 చెల్లిస్తుందని వివరించారు. సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు. విద్యుత్ భారాల నుంచి ప్రజానీకాన్ని ఉపశమనం కలిగించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వం బోండవ మైశ్ర గారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 21 డివిజన్లోని 1,18,000 ఇంటి యజమానులకి అవకాశం కల్పించేటువంటి విధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభించి సోలార్ ప్రతి ఇంటి మీద ఏర్పాటు చేసుకుంటూ 3 kVని ఏర్పాటు చేసుకుంటే 450 యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఆ ఇంటి యజమాని 200 నుంచి 250, 300 కాల్చుకున్నా ప్రతి నెల 150 యూనిట్లు తగ్గించి 200 యూనిట్లు మిగులు ఉత్పత్తి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ డబ్బుల్ని కూడా ఆ ఇంటి యజమానులకు అందేటువంటి విధంగా వారి బ్యాంకులో పడేటువంటి విధంగా వారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని, రాష్ట్ర అధికారుల్ని, ఎలక్ట్రిసిటీ అధికారుల్ని అందరినీ కూడా కలిసి సమన్వయం చేసి ప్రతి డివిజన్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. దానిలో భాగంగా 29వ డివిజన్లో ఈరోజు 4:30 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సమావేశానికి వందలాది మంది స్థానిక ప్రజానీకం వచ్చి మాకు ప్రభుత్వ పరంగా ఏ ఒక్క పథకం కావాలన్నా 300 యూనిట్లు దాటితే పథకాలు పోతున్నాయి అనేటువంటి భావనని వెల్లడి చేస్తూ దాని నుంచి ఉపశమనం కలిగేటువంటి విధంగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి బోండవ మైశ్ర గారు ఇప్పుడే అభినందించడం జరిగింది. 2,23,000 రూపాయలు ఈ ప్లాంట్ పెడతానికి అవసరమైతే 2 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి దానిలో 78,000 రూపాయలు రాయితీని ఇప్పించి కేవలం 1,22,000 రూపాయలే ప్రతి నెల 1,300 రూపాయలు చొప్పున కట్టేటువంటి దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మార్జిన్ మనీగా ఉన్నటువంటి 10% 23,000 రూపాయలని బోండవ మైశ్ర గారే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరైతే ప్లాంట్కి ఏర్పాటు చేసేటువంటి అనుమతులు తీసుకున్నటువంటి కంపెనీలు ఉన్నాయో వారి ద్వారా ఉచితంగా వీళ్ళ మీద భారాలు పడకుండా వారినే ఏర్పాటు చేసేటువంటి దాన్ని చేశారు. దాని అందరూ కూడా ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ దీని పూర్తి బాధ్యత ఆర్పీలు, సిఓలతో పాటు మా డివిజన్ నాయకత్వం కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా తక్షణమే ఈ పథకం వర్తింపజేసేటువంటి విధంగా
వారిని చైతన్యపరిచి సెంట్రల్ నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ సమస్య లేనటువంటి విధంగా వారే విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి విధంగా ఉత్పత్తి చేసింది ప్రభుత్వానికి అందించేటువంటి విధంగా ఆర్థికంగా మొత్తానికి వాళ్ళ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించేందుకు బోండా ఉమామహేశ్వరరావు గారు మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. అందరూ కూడా అభినందిస్తున్నారు. ఈరోజు మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు మన 29వ డివిజన్లోని ఏదైతే పిఎం సూర్య గారు యోజన పథకంలో భాగంగా మన 29వ డివిజన్ ప్రజానీకానికి ఈ సోలార్ ప్లాంట్ గురించి అవగాహన చేయటం కోసం వాళ్ళకి వివరాలు తెలియజేయడం కోసం వాళ్ళని మొత్తం వివరాలు చెప్పి ఏదైతే ఉందో ఈ ప్లాంట్ దాన్ని వాళ్ళు వినియోగించడం కోసం పెట్టిన ఈ సమావేశానికి మన నవనీతం సాంబశివరావు గారు, అలాగే డివిజన్ పెద్దలు, ప్రెసిడెంట్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జి, అట్లా పార్టీ జనసేన కూటమి సభ్యులందరూ పాల్గొనడం, మహిళలు డివిజన్ ప్రజానీకం అతి భారీ సంఖ్యలో పాల్గొని ఈ సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఈ కరెంటు బిల్లుల వల్ల అనేక మందికి పెన్షన్లు పోవటం, అలాగే పథకాలు రాకపోవటం, తల్లికి వందనం పథకం లాంటివి కానీ ఏదైనా సరే ప్రభుత్వం ఇచ్చిన పథకాలు 300 యూనిట్లు దాటితే 1000 రూపాయలు బిల్లు దాటితే పథకాలు పోతున్నాయి, రేషన్ కార్డు పోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు గారితో మాట్లాడి ఎట్లయినా సరే సెంట్రల్లో అత్యధిక సంఖ్యలో మనం ఈ సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ పథకాలకి దగ్గరగా తీసుకురావడం, అభివృద్ధికి అన్నిటికీ అనుకూలంగా చేయాలనే ప్రయత్నంలో భాగంగా అనేకంగా కృషి చేస్తున్నారు. ప్రతి డివిజన్లో ఈ మీటింగ్ పెడతాము, వాళ్ళకి అవగాహన కల్పించడం, అలాగే ఈ పథకాన్ని ఈ ప్లాంట్ని వాళ్ళు వినియోగించుకునేందుకు ముందుకు రావడం కోసం అశేషంగా కృషి చేస్తున్నారు. ఆయనకి నిజంగా అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా వివరాలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మధురానగరంలో అత్యధిక సంఖ్యలో ఈ సూర్య గారు ఈ ఏదైతే సోలార్ ప్లాంట్ ఉందో దాన్ని వినియోగించుకునే విధంగా మా మధురానగరం తెలుగుదేశం టీము కానీ కూటమి టీము అంతా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అట్లాగే ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు అన్నయ్య ఆయన ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున పెడతాం జరిగింది. అట్లాగే సూర్య గారి గురించి మనం మాట్లాడటం కూడా జరిగింది. పెద్దలు నాయకులు అందరూ కూడా మాట్లాడారు. అట్లా మన కార్పొరేటర్ గారు మాట్లాడారు. ఎందుకంటే అన్ని డివిజన్లో కూడా ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళకి మన కరెంటు భారం తగ్గే విధంగా మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు ఆయన చాలా కృషి చేస్తున్నారు. అట్లాగే మరి 300 యూనిట్లు జారితే మరి మీకు పెన్షన్ రాదని, అట్లాగే మామూలు కరెంటు 300 యూనిట్లు జారితే మీకు తల్లికి బంధన కూడా రావట్లేదని చెప్పేసి అన్నారు. అట్లాగే మరి ఈ రోజున మరి ఈ సభా కార్యక్రమం పెట్టడం జరిగింది. అట్లాగే ఆర్పీలు అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి చెప్తున్నారు. మరి ఈరోజు మన శాసనసభ్యులు మన ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఐఎఫ్సి నుంచి విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సి జీవీఎంసీ అధికారుల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్ కార్పొరేషన్గా జీవీఎంసీ నిలిచిందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని మధురవాడ జోన్ 2లో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి మొత్తం 553 కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో 498 కోట్ల రూపాయలు ఐఎఫ్సి రుణంగా ఇవ్వనుంది. మిగిలిన మొత్తంలో అమృత్ 2.0 నుంచి 45.64 కోట్ల రూపాయలు, జీవీఎంసీ సొంత నిధులు 9.36 కోట్ల రూపాయలు వినియోగించనుంది. జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్సీకి చెల్లించనుంది. కానూరు గ్రామంలో పెద్దబాబి సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవం 25వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుడిని వద్ద ఉన్న 25 కేజీల లడ్డూ వేలంపాటలో వినాయకుడి వద్ద లడ్డూ 7,20,000కు వెళ్లింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇంతవరకు ధర పొందిన వారే లేరు.
దక్కించుకున్న భక్తుడు సాన్వి ఇన్ఫ్రా అధినేత వారు ఎంవీఆర్ మాధు రమేష్ బాబు స్వామివారిని లడ్డూని దక్కించుకున్నారు. స్వామివారి లడ్డూని అందజేసిన కమిటీ సభ్యులు మాధు రామకృష్ణ, మురళి, నాగార్జున, చిన్ని తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించిన వారి బాధిత కుటుంబం సభ్యులకు చెక్కులను స్థానిక జనసేన నాయకులతో కలిసి అందించిన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను. జనసేన క్రియాశీలక కార్యకర్తల పట్ల జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ప్రేమాభిమానం గొప్పది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రమాదవశాత్తు మరణించిన పలు కుటుంబ సభ్యులకు మంజూరైన జనసేన పార్టీ ప్రమాద బీమా చెక్కులను సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం విజయవాడలోని వారి బాధిత కుటుంబ సభ్యులకు వారి స్వగృహంలోకి వెళ్లి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు అందజేశారు. ఈ కార్యక్రమం నందు విజయవాడ నగర జనసేన పార్టీ ముఖ్య నాయకులు, నగర పార్టీ కమిటీ సభ్యులు, వివిధ డివిజన్లకు చెందిన అధ్యక్షులు, నాయకులు, జనసేన పార్టీ క్రియా వాలంటీర్లు, వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లాలో ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాల్లో సోమవారం జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా అధికంగా ఈ సంవత్సరం జిల్లాకు యూరియా, డిఏపి తదితర ఎరువులను జిల్లాకు అధికంగా అందించామన్నారు. ప్రస్తుత సీజన్లో 33,762 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం కాగా ఇప్పటికే 30,557 టన్నులను అందించామని, మరో 2 రోజుల్లో మరో 2,200 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి రానుందన్నారు. ఎరువుల పంపిణీ విషయంలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అయినప్పటికీ కొంతమంది రైతులు ముందు జాగ్రత్తగా ఎరువులను అదనంగా కొనుగోలు చేయడంతో తాత్కాలికంగా కొరత ఏర్పడిందని, అయినప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎరువులను అందుబాటులో ఉంటున్నామన్నారు. జిల్లా నుండి ఎరువులు తరలిపోకుండా 29 చెక్ పోస్టులలో నిఘా పెట్టడం జరిగిందన్నారు. నిఘాను మరింత పెంచాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె విట్టు, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ఉద్యానవనాలాధికారి రామ్మోహన్, జిల్లా సహనాధికారి ఆర్మిలి శ్రీనివాస్, మార్కెట్ అధికారి సిహెచ్ ప్రసాద్ గుప్తా, జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలో యూరియా పైన గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకి ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం. ఇదొక చిన్న ఉదాహరణ. ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతుల గుండెల్లో ఒక అలజడి సృష్టించాలని దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను, మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే, నిజంగా మీకు రైతుల పైన ప్రేమ అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గగొట్టి మీరు వెళ్ళిపోయారు? ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు? ఎక్కడుంది మీ చిత్తశుద్ధి ఆ రోజున? కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకుని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 33,762 మెట్రిక్ టన్నులు గాను ఈ రోజుకి ఖరీఫ్లో 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరొక 2,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా రైతుల్లో కొరత వచ్చిందనే భావన రాకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయితే సహజంగా ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి. పామాయిల్ కోసం తెలియక కొంతమంది రైతులు ఇప్పుడే యూరియా తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. రైతులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పత్తి రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందవసరం లేదు. ఏ విధంగా ఖరీఫ్ మాసంలో ధాన్యం పండించిన రైతులకి మేము యూరియా సరఫరా చేయడానికి సిద్ధమయ్యామో అదేవిధంగా ఉద్యాన పంటకు సంబంధించిన పామాయిల్ రైతులు కానివ్వండి లేదా ఇతర పంటకు సంబంధించిన రైతులు కానివ్వండి, మీకు సక్రమంగా సరైన సమయానికి పారదర్శకంగా ఎక్కడ కూడా లోటు లేకుండా మేము సరఫరా చేస్తాం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు వెళ్ళిన ప్రభుత్వం వాళ్ళే మాట్లాడతారు. ఈ రోజున రైతాంగం గురించి చెప్పండి. ఎక్కడ రైతాంగాన్ని ఆదుకున్నారు చెప్పనండి. ఎవరైనా రైతుని గౌరవించుంటే పండించిన మామిడికాయలని రోడ్డు మీద వేసి తొక్కేసి అదొక పైశాచిక ఆనందం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఏదైనా చేస్తారు. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి పిలుపు మేరకు రేపేదో
అధికారులని ఇబ్బంది పెట్టాలని, ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని, దేనికోసం? వివరాలు తెప్పించుకోండి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ సరఫరా చేసాం యూరియా. అదేవిధంగా నిల్వలకు కూడా ముఖ్యమంత్రి గారు అనుక్షణం ఆయన పర్యవేక్షిస్తూ అధికారులతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడ కూడా కొరత లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా రైతుల కోసమే మా పాలన అనే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. సో దయచేసి ఇటువంటి రూమర్స్ నమ్మబాకండి. మీరు హడావిడిగా ఎక్కడైతే ఈ 530 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసామో మన ఏలూరు జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియక పాపం రైతాంగం రేపటి రోజున దొరకదేమో అనే భావనతోటి కొంతవరకు అలజడి సృష్టిస్తున్నారు వీళ్ళు. అది దయచేసి అది నమ్మబాకండి. ప్రతి ఒక్కరికి చేరే విధంగా, మేలు చేసే విధంగా, రైతు ఆదాయం పెంచే విధంగా మా ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఉచిత పంటల బీమాను కూడా మీరు పునరుద్ధరించాలనేటువంటి విషయాన్ని వాళ్ళకి అసలు అలసిపెట్టి, అవునండి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టులో కూడా మీరు మిమ్మల్ని డిమాండ్ చేస్తారు ఉచిత పంటలు. పంట బీమా ఎగ్గొట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఎందుకు మన రాష్ట్రాన్ని చేర్చలేదు చెప్పమనండి. ఆ బీమా యోజన పథకాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో దారి మళ్లించి సొంతంగా వీళ్ళు ఒక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేద్దామని దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగానికి ఇబ్బంది పెట్టారు. మా కూటమి ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము ఆల్రెడీ కొన్ని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసాం, త్వరలో రిపోర్ట్ ఇస్తాం. ఖచ్చితంగా రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మా ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుని ఆదుకుంటుంది. మిస్ అయిపోతామా ఈ సబ్జెక్ట్? సార్, ఇప్పుడు సీఎం గారు ఎక్కడ కొరత ఉంటే అక్కడికి నేనే స్వయంగా వస్తానని చెప్తున్నారు. కానీ కొరత ఉందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి. రేపు ఉద్యమానికి కూడా పిలుపునిచ్చారు. మరి ఎక్కడైనా కేసులు నమోదు చేస్తారు కొరత లేదు? ఇంతకుముందే నేను జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడానండి. మన జిల్లాలో ఇప్పటి వరకు 12 కేసులు నమోదైనాయి. 29 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఎక్కడ కూడా కావాలని కొంతమంది దారి మళ్లించాలని ప్రయత్నం చేస్తే 6A చట్టం కింద పెట్టే కేసులు కాదు. నేను రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని చాలా ఫర్మ్గా డీల్ చేయమని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు బుక్ చేయమని చెప్పాను. ఈ రోజు నుంచి మా విజిలెన్స్, మా ఎన్ఫోర్స్మెంట్ మరింత మెరుగుపరిచే విధంగా, ఇంకా ఎక్కువ చోట్ల వీళ్ళు లోతుగా వెళ్ళి చెక్ చేసే విధంగా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. పీడీ యాక్ట్ తెలుసుగా మీకు? ఖచ్చితంగా 6 నెలలు జైల్లో ఉంటారు పీడీ యాక్ట్లో అయితే. 6A అంటే తహసీల్దార్ బెయిల్ ఇస్తారు. సీరియస్గా ఉంటాం. తీసుకోమన్నాను, యాక్షన్ తీసుకోమన్నాను అధికారులని. ఎవరన్నా నల్ల బజారు తరలిస్తే మంత్రి గారు చెప్పారు, నల్ల తప్ప మేము ఆడలాగా నిజంగా రైతులు ఎరువులు పట్టుకెళ్తుంటే చేసే ప్రభుత్వం కాదు. తప్పు చేస్తే రైతులు ముందుగానే ఈ యూరియా కొనుక్కుని పెట్టేసుకుంటున్నారు అనేది, దానివల్ల టెంపరీగా కొరత వస్తుంది అనేది వాస్తవం. కానీ యూరియా కూడా కొనుక్కున్నది కూడా పాడైపోయినటువంటి అవకాశం కూడా ఉంది. అంటే కొన్ని జాగ్రత్తలు అదే కాదు, ఇందాక ఎమ్మెల్యే గారు చాలా చక్కగా 2 రకాలుగా నష్టం చేస్తారు. చాలా చక్కగా మమ్మల్ని అందరినీ అలర్ట్ చేశారు. ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నామో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఫ్లేమబుల్ ప్రోడక్ట్ ఇది, చాలా త్వరగా ఫైర్ పట్టుకునే ప్రోడక్ట్ ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాని స్టోరేజ్ కానివ్వండి చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఖచ్చితంగా నిల్వలు ఉంచి రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఈరోజు గౌరవ అధ్యక్షులు, PSCS అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యారు. ఈ రోజున వాళ్ళు కూడా ఇంకా సేవాభావంతో పనిచేయాలనే ఆతృతతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు కూడా కోరింది ఏంటి, ఇప్పుడు ఇస్తున్న 12 టన్నులు సరిపోవు, మాకు కనీసం 30-40 టన్నులు ఒకేసారి వచ్చేటట్టు ఏర్పాట్లు చేయమన్నారు. ఇప్పుడు నేను కలెక్టర్ గారితో కూర్చుని సమీక్షించి డిస్ట్రిబ్యూషన్ కూడా వర్కౌట్ చేసి ఒక షెడ్యూల్ మేము తయారు చేస్తాం. థ్యాంక్ యూ మా. ఈరోజు ఏలూరు జిల్లాలో యూరియా పైన గౌరవ శాసనసభ్యులతో, అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకి ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం. ఇదొక చిన్న ఉదాహరణ. ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతుల గుండెల్లో ఒక అలజడి సృష్టించాలని దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను, మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే, నిజంగా మీకు రైతులపైన ప్రేమ, అభిమానం ఉండుంటే
ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గగొట్టి మీరు వెళ్ళిపోయారు? ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు? ఎక్కడుంది మీ చిత్తశుద్ధి ఆ రోజున? కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకుని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 33,762 మెట్రిక్ టన్నులు గాను ఈ రోజుకి ఖరీఫ్లో 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా, పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ. రైతాంగ సమస్యలు యూరియా కొరతపై నందిగామ ఆర్టీఓ కార్యాలయానికి తరలి వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ను అడ్డుకున్న పోలీసులు. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు. నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.